ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్. మనకు ఎట్టి అవసరత కలిగి ఉన్న నిజ దేవుడైన యేసు క్రీస్తుని మనవి చేసిన ఎడల, అడిగిన ఎడల ఆయన మన ప్రతి అవసరమును తీర్చే దేవునిగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చే దేవునిగా ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. లెక్కలేనంత ఐశ్వర్యము కలిగిన దేవుడు. సర్వమును కలుగచేసిన దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన దేవునిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. ఈయన మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు, మన అవసరతలు, మన ప్రార్థనలు దేవునికి తెలియజేసే వారముగా ఉండాలి. ఈయన మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు, అవసరతలు తీర్చే దేవునిగా ఉన్నాడు. కనుక మనము చింతపడకూడదు, బాధపడకూడదు. అధైర్యపడకుండా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మనకు ఎట్టి అవసరతలు కలిగి ఉన్నాయేమో అట్టి అవసరతలను మన ప్రభువైన క్రీస్తు వారికి తెలియపరిచిన ఎడల ఆయన మన ప్రతి అవసరమును తీర్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. తన ఐశ్వర్యము చొప్పున దేవుడు మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది. అట్టి పరలోక రాజ్యములో మనము పౌరస్థితి సంపాదించుకోవాలి. ఈ లోకములో నేను పలాని ఊరి వాడని, పలాని జిల్లా వాడని, పలాని రాష్ట్రము వాడని, పలాని దేశము వాడనని మన పౌరస్థితి పొందుకొనుచున్నామే. ఇది కాదు. పరలోకమందు మన పౌరస్థితి ఉండాలి. అక్కడ నుండి ప్రభువైన క్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొనుచున్నాము. కనుక ఇట్టి పౌరస్థితి మనము పొందుకోవాలి. పరలోకములో పౌరస్థితి మనము పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. అప్పుడు మన ప్రతి అవసరమును తీర్చి పరలోక రాజ్యములో మనకు పౌరస్థితిని ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈయన రక్షకుడు, ఈయన అభిషిక్తుడు, ఈయనే మన ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి అయినటువంటి యేసు యొద్దకే మనము పరిగెత్తాలి. నా ప్రియమైన సహోదరులారా, ఉన్నతమైనటువంటి పిలుపు మనలను పిలిచి ఉన్నాడు. అట్టి బహుమానము పొందవలెనని గురి అయినటువంటి యేసు యొద్దకే మనము పరిగెత్తాలి. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నా ఐశ్వర్యము చొప్పున నా మహిమలో మీ ప్రతి అవసరమును తీరునుగాక అని. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन फिलिप्पियों की पत्री 4वां अध्याय में है। तुम्हारी हर एक घड़ी को पूरी करेगा। आमीन।
और मेरा परमेश्वर भी आपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है। यीशु मसीह की जय। आमीन। तुम्हारी कोमलता सब मनुष्यों पर प्रकट हो। प्रभु निकट है। प्रभु के पास सब लोग आओ। किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किया जाए। यीशु मसीह की जय। आमीन। पर हमारा स्वदेश स्वर्ग पर है और हम एक उद्धारकर्ता प्रभु यीशु मसीह के वहाँ से आने की बाट जा रहे हैं। यीशु मसीह की जय। आमीन। निशाने की ओर दौड़ा चला जाता हूँ ताकि वह इनाम पाऊं जिसके लिए परमेश्वर ने मुझे मसीह यीशु में ऊपर बुलाया है। यीशु मसीह की जय। और मेरा परमेश्वर भी आपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारी हर एक घड़ी को पूरी करेगा। यीशु मसीह की जय। आमीन।